3 రాజధానులు ఫేవరెట్ నా సబ్జెక్టు. లాస్ట్ టైం కూడా అన్నాను 3 రాజధానులు అనేది ఇంకా చాప్టర్ క్లోజు. ఇది చాలా క్లుప్తంగా మాట్లాడుకోవాలంటే లాస్ట్ టైం చెప్పిన దానికి ఇప్పటికి తేడా ఏంటి, బేస్మెంట్ నుంచి ఒక లెవెల్కి వచ్చేసింది. అసెంబ్లీ 1 million square feet కడుతున్నారు. అది ఏ స్టేజ్కి వచ్చిందంటే బై దిస్ మార్చ్ రెయినీ సీజన్ కల్లా మొత్తం టోటల్ మీకు ఫస్ట్ ఫ్లోర్ వేసే స్టేజ్కి వచ్చేస్తుంది. ఆ తర్వాత ఈ నీళ్లు నిండటం కానీ పంపింగ్ చేయటం, చాలామంది అన్నారు కదా వ్యంగ్యంగా మాట్లాడేవాళ్ళు, ఒక 100 కోట్లు పంపింగే ఖర్చు చేస్తారన్న అది ఇది అని చెప్పేవాళ్ళు. అట్లాంటి డైలాగ్ లేయటానికి, అట్లాంటి మాటలు మాట్లాడటానికి స్కోప్ అనేది ఇంకా లేదు. ఎందుకంటే అది దీని మతలబ్ ఏంటి, లెజిస్లేటివ్ క్యాపిటల్ ఫేట్ అనేది క్లియర్. ఇంకా అమరావతి, ఇంకా ఇది ముందల లెజిస్లేటివ్ ఇక్కడే అనేవాళ్ళు కాబట్టి పెద్ద దాని గురించి మనం చర్చ చేసుకోకర్లా. బట్ అట్లీస్ట్ వర్క్ అయిపోతుంది. ఇక్కడ ఈ పెద్దగా స్పెషాలిటీ ఏం లేదు. కానీ ఒకటైతే చెప్పదలుచుకున్నా, ఎందుకంటే చాలామంది విజిట్ చేసినప్పుడు ఇది పొలిటికల్ ఉంది కాబట్టి కొట్టుకుంటారు ఒకళ్ళ మీద ఒకళ్ళు. కానీ మన తెలుగు వాళ్ళ టైము, మన ఇంటలెక్చువల్, మన ఆంధ్ర వాళ్ళ టైం అంతా వేస్ట్ చేసుకోవటం అనేది నాకు బాధగా అనిపించేది. ఒక డైలాగ్ ఏమనేవాళ్ళు, వర్షం వచ్చినప్పుడల్లా అసెంబ్లీ మునిగిపోద్ది, ఒక 100 కోట్లు పెట్టి మళ్ళీ బాబు గారు పంపింగ్ చేస్తారు, డబ్బులు దాని మీద కాంట్రాక్ట్లు ఇచ్చుకుని డబ్బులు చేస్తారు. అమరావతి కట్టకపోయినా పులస చేప మాత్రం మంచిగా పెంచుకోవచ్చు, అది మాత్రం సర్టిఫికేట్ ఇస్తామని చెప్పి అంత డైలాగులు వేసి వెళ్ళిపోయారు జనాలు. ఇది బయట నుంచి అసలు అవగాహన లేదు ఏం జరుగుతుంది. అట్లాంటి డైలాగ్ చేసే వాళ్ళందరికీ ఆ చాప్టర్ కూడా క్లోజ్. ఇంకా అసలు సెటైరు రాజధాని గురించి ఒక వంకరగా భాషలో మాట్లాడతాం, మొత్తం క్లోజ్, ఇంకా చాప్టర్ క్లోజ్. సో అది ఆ ఫేట్ ఈజ్ సీల్డ్. సెకండ్ జ్యుడిషియల్ క్యాపిటల్ ఎక్కడికైనా షిఫ్ట్ అవుతుందా లేకపోతే ఏమవుతుందా అనేది భయం ఉండేది. మన జనవరి అప్డేట్లు చెప్పాను ఏం దేర్ నో ఛాన్స్ అని. ఇప్పుడు ఏంటంటే అసలు 100% ఫేట్ ఈజ్ క్లోజ్డ్. ఎందుకంటే మీకు జ్యుడిషియల్ క్యాపిటల్ వచ్చి 2.1 million square feet హైకోర్టు కట్టబోతున్నారు. 2.1 million. అసెంబ్లీ అయితే ఓన్లీ 1 million, ఇది 2.1 million. దాని బేసిక్ వర్క్ మొత్తం బేస్మెంట్ నుంచి వాళ్ళు బయటకు వచ్చారు. సో మచ్ సో ది యాడ్ అక్కడ ఫ్యాబ్రికేషన్ యాడ్ అని చెప్పి కొత్తగా మనం ఇనాగ్రేట్ చేశారు. దాని పక్కనే ఫ్యాబ్రికేషన్ యాడ్ చేయటం మూలంగా ఏమైంది, టోటల్ అక్కడ దానికి కావాల్సిన మొత్తం ఫ్యాబ్రికేషన్ మెటీరియల్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ అక్కడే. దాంతో మీకు టోటల్ కన్స్ట్రక్షన్ అనేది మొత్తం స్పీడప్ అయిపోతుంది. సో బై దిస్ మే సేమ్ ఫేట్ ఒక ఫస్ట్ ఫ్లోర్ లెవెల్కి వచ్చారనుకోండి, ఇంకా దెన్ దెర్ ఈజ్ నథింగ్ విచ్ విల్ హ్యాపెన్. అంటే రెయినీ సీజన్ వచ్చినా కానీ వర్క్ ఈజ్ గోయింగ్ టు బి నాన్ స్టాప్. కాబట్టి జ్యుడిషియల్ క్యాపిటల్ ఫేట్ ఈజ్ సీల్డ్. మళ్ళీ అదే ఒక డైలాగ్లో చెప్పాలంటే అంతే. సో నెక్స్ట్ ఈజ్ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్. అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ వైజాగ్ అది ఇది అని చెప్పి అంత కళ్ళగన్నారు, ఏదో వాడారు. బట్ అక్కడ కూడా ఫేట్ ఈజ్ సీల్డ్. ఎందుకంటే బేస్మెంట్ నుంచి అది బయటకు వచ్చేసింది. ఓకే, తర్వాత ఆల్ ద 5 towers ఆకాశ హర్మ్యాలు, దాన్ని స్కై స్క్రేపర్స్, అది టవర్స్ బయటికి మీకేంటి నెక్స్ట్ 9 monthsలో మీకు టోటల్ టవర్ స్ట్రక్చర్ బయటికి కనిపిస్తుంది. మీరు ఎక్కడి నుంచి చూసినా కానీ మీ కళ్ళల్లో అది కొడతానే ఉంటుంది. 5 towers. అది వచ్చిన తర్వాత ఆఫ్టర్ 1 year ఓన్లీ ఇంటీరియర్స్ వేరే ఫైన్ ఫినిషెస్ వర్కే ఉంటుంది. సో నెక్స్ట్ 2 yearsలో ఎంటైర్ టవర్స్ లీస్ట్ ది అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ టవర్స్ మొత్తం క్లోజ్. దాంతో ఏంటి, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఫేట్ ఈజ్ సీల్డ్. సో ఈ 3 క్యాపిటల్ 3 రాజధానులు అనే సబ్జెక్ట్ మీద మీరు నేను టైం ఎక్కువ వేస్ట్ చేసుకోవటం అనవసరం. దీని గురించి అసలు డైలాగ్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా నెక్స్ట్ అప్డేట్ నుంచి నేనైతే అసలు ఈ డైలాగ్ కూడా, ఎందుకంటే వేస్ట్ ఆఫ్ టైం, ఈవెన్ డైలాగ్ వేయటం కూడా వేస్ట్ అది.